హలో. చెప్పండి. ఇంత పొద్దున్నే ఫోన్ చేసినారు? పర్లేదే, ఒక్కసారికి ఫోన్ లిఫ్ట్ చేసినావు. లిఫ్ట్ చేయకపోతే మీరు ఊరుకున్నారు కదా. ఆ ఆ మాత్రం భయం ఉండాలి. ఇంతకీ ఎందుకు ఫోన్ చేసినారో చెప్పండి. ఇంతకీ ఎప్పుడు బయలుదేరి వస్తున్నారు ఊరికి? నాకు తెలిసి రేపే అనుకుంటా. అమ్మయ్యా, అయితే పికప్ చేసుకుని బస్ స్టాండ్కి రమ్మంటావా? అదేంది, నువ్వు బస్ స్టాండ్కి వస్తా అంటున్నావు? ఏం అవసరం ఉంది? అన్నయ్యది బైక్ ఉంది కదా, నేను అవని ఇద్దరం బైక్ మీద వస్తాము. అంటే నువ్వు మళ్ళీ మీ పుట్టింటికి పోతావా? అంతే కదా మరి. వస్తాయి. ఇప్పటికీ ఎన్ని రోజులు అవుతుంది, మళ్ళా ఆడికే పోతా అంటున్నావు? ఏ మన ఊరికి రావా ఇంకా? అప్పుడేనా? ఇంకా 4 రోజులు ఉండొస్తాండి. నీ ముఖం పచ్చడి చేస్తా. పండగకి 2 రోజులు ఉండొస్తా అని చెప్పిపోయినావు. ఇప్పటికి 10 రోజులు అవుతుంది, ఇంకా 4 రోజులు ఉండొస్తా అని చెప్తున్నావు. కొంచెం కూడా సిగ్గు లేకపోతే సరి. పడనీక రేపేరా మన ఊరికి. పిచ్చి పిచ్చి డ్రామాలు చేయొద్దు. ఏందండి మీరు అట్లా మాట్లాడుతున్నారు? నేనేమన్నా ఈ 10 రోజులు మా పుట్టింట్లోనే ఉన్నానా? ఈ 4 రోజులు అవని వాళ్ళ పుట్టింటికి వచ్చినా కదా, అందుకు ఈ 4 రోజులు లెక్కలేదు. అంత సీన్ లేదు. నువ్వు నీ పుట్టింట్లో 4 రోజులు ఉంటా అంటే ఒప్పుకున్నాను. అవని వాళ్ళ పుట్టింటికి పోనీక కాదు. అయినా నువ్వు నన్ను అడిగి పోయినావా ఏమన్నా? నాకు సంబంధం లేదు. రేపే నువ్వు మన ఊరికి రావాలి. ఇప్పటికే చాలా టైం ఇచ్చినా నీకి. ప్లీజ్ అండి, నేనేమన్నా మందింట్లో ఉంటా అంటున్నానా? మా పుట్టింట్లోనే కదా ఉంటా అంటుంది. మీకెందుకు బాధ? అయితే సరే, నీ ఇష్ట ప్రకారమే చెయ్యి. 4 రోజులు కాదు, ఇంకా జీవితాంతం అక్కడనే ఉండు. నాకు కూడా ప్రశాంతంగా ఉంటది. మీ వెటకారం మాటలు చాలండి. మీరు నన్ను ఎప్పుడు ప్రశాంతంగానే ఉండనియరు. ఎప్పుడు అదొక నస పెడతారు. అవన్నీ నీకుండే అలవాట్లు, నాకు కాదు. ఇప్పుడు ఏంది, రేపు మన ఇంటికి వస్తున్నావా లేనా? వస్తే రేపేరా, లేకపోతే అస్సలు రావద్దు ఇంకా. చా, ఈయనేంది ఇట్లా అంటున్నాడు? రేపే ఊరికి రాని బాగా ఇబ్బంది పెడుతున్నాడు. నాకు ఇంకా కొన్ని రోజులు మా ఇంటి కాడనే ఉండాలని ఉంది. ఈయన చూస్తే ఒప్పుకునేటట్టు లేడు. ఇప్పుడు ఏం చేయాలి? వసై, నేను చెప్పేది మా ఆయనకి ఎక్కిందా లేనా? ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే నాకేం అర్థమవుతుంది. రేపు ఊరికి వస్తున్నావా లేనా? మీరు ఇంతగా చెప్పిన తర్వాత రాకుండా ఎట్లుంటా? కానీ నా లగేజ్ మొత్తం మా ఇంట్లోనే ఉంది. అవని వాళ్ళ ఇంటికి నా లగేజ్ మొత్తం తీసుకురాలే. అయితే అంటారేంది? నేను మా ఇంటికి పోయి లగేజ్ మొత్తం తీసుకోవాలి కదా, అందుకైనా సరే ఊరుకోవాలి కదా. రేపు మా ఇంటికి పోయి నా లగేజ్ మొత్తం సర్దుకొని ఎల్లుండొస్తలే. నమ్మొచ్చా? నేను రాకపోతే మీరు ఊరుకుండరు కదా, చచ్చినట్టు రావాల్సిందే. సరే, ఎల్లుండి మాత్రం ఖచ్చితంగా రావాలి. మళ్ళీ రేపు మీ ఇంటికి పోయిన తర్వాత మీ అన్నయ్యతో ఫోన్ చేపియద్దు. నువ్వు మామూలు దానివి కాదు. మళ్ళీ నన్ను ఒప్పినీక మీ అన్నయ్యతో ఫోన్ చేపిస్తావు. అట్లేం చేపియనులే. నువ్వు ఒకవేళ ఫోన్ చేపించినా నేను ఒప్పుకోనులే. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ఎల్లుండి ఖచ్చితంగా రావాలి. సరేలే. ఈయన ఫోన్ చేసినప్పుడు ఎత్తాలంటే ఇదే బాధనే. యాదో ఒక ఫిట్టింగ్ పెడతాడు, పట్టిన పట్టు ఇస్తాడు అస్సలు. మరి ఎట్లా అబ్బా? ఎల్లుండి ఖచ్చితంగా పోవాల్సిందేనా? పోకపోతే ఈయన ఊకుండేలాగా లేడు. స్వప్న, చెప్పన్నయ్యా. ఏమైంది? చూస్తుంటే డల్లుగా ఉన్నట్టున్నావు. ఇంతసేపు ఫోన్లో ఎవరితో మాట్లాడినావు? బావనే కదా? అవునన్నయ్యా. ఏమన్నాడు? రేపే ఊరికి రాని బలవంత పెడుతున్నాడు. ఇంకా 4 రోజులు ఉండొస్తా అంటే ఒప్పుకుంటలేడు. వస్తే రేపేరా, లేకపోతే జీవితాంతం అక్కడనే ఉండు అంటున్నాడు. మరి బావ చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉంది. నువ్వు ఇప్పటికే 10 రోజులు అవుతుంది వచ్చి. మొన్న బావ ఊరికి పోయేటప్పుడే 4 రోజులు ఉండొస్తా అని చెప్పినావు. ఇప్పటికే 4 రోజులు అయిపోయింది. నువ్వు ఇంకా 4 రోజులు ఉంటా అంటే బావ కోపం రాదా మరి? అయితే నువ్వు కూడా పోని చెప్తున్నావు కదా. నేను ఇంకా కొన్ని రోజులు ఉండడం నీకు ఇష్టం లేదు. ఇంకెన్ని రోజులు ఉంటావే తల్లి? పండగకని వచ్చినావు. పండగ అయిపోయి కూడా 10 రోజులు అవుతుంది. నువ్వు ఇంకా ఇన్నే ఉంటా అంటున్నావు. ఇంతకు ముందే నన్ను బ్లాక్మెయిల్ చేసి మరీ బావ నొప్పించినావు. కొంపదీసి ఇప్పుడు కూడా బ్లాక్మెయిల్ చేయదు కదా? ఆయన నిన్నని ఏం లాభంలే. ఆయన అస్సలు ఒప్పుకుంటలేడు. ఒకవేళ నీతో ఫోన్ మాట్లాడించినా ఏం లాభం ఉండదు. నా లగేజ్ మొత్తం మన ఇంట్లోనే ఉంది, అది తీసుకొని ఎల్లుండొస్తా అని చెప్పినాను. ఆయన సరే అన్నాడు. ఎప్పటికైనా పోయేదే కదా, పర్లేదులే. కావాలంటే మళ్ళొచ్చే పండగ కొద్దువు గాని. సరే అన్నయ్య, అప్పుడు మాత్రం పండగ 10 రోజుల ముందనే పిలిచాలి. సరేలే. ఇంతకీ ఆడుకోతున్నావు అన్నయ్య? ఇంత పొద్దున్న రెడీ అయినావు? అవును కదా, నేనొచ్చిన సంగతే మర్చిపోయినాను. ఏందది? ఈ రోజు అందరము పక్కూర్లో జాతర కోనిక ప్లాన్ వేసుకున్నాము. నీకు చెప్పడం మర్చిపోయినా, అందుకే నీకు కూడా ఒక మాట చెప్దామని వచ్చిన. ఏమంటావు స్వప్న? మాతో పాటు వస్తావా జాతరకి? ఇంతకెవరెవరు వస్తున్నారు? బావ, నేను, అవని. వస్తే నువ్వు. అదేంది, అవని వాళ్ళ వదిన వస్తలేదా? చింటూ ఉన్నాడు కదా, వాణ్ణి చూసుకునిక వాళ్ళమ్మ ఉండాల్సిందే, అందుకే రాదంట. వానెక్క జాతరకి పోకపోతే నేను కూడా పోను. వీళ్ళతో పాటు నాకు పోవడం అసలు ఇష్టం లేదు. ఇంటి దగ్గరనన్నా ఉంటే నాకి వానెక్కకి మాట్లాడుకునిక టైం దొరుకుతుంది. ఇంట్లో వీళ్ళెవ్వరుండరు. చెప్పు స్వప్న, జాతరకు వస్తున్నావా లేనా? నేను రాను. నాకు అసలు జాతర అంటే ఇంట్రెస్ట్ ఉండదు. మీరే పోయిరండి. సరే, నీ ఇష్టం. మేమైతే బయలుదేరుతున్నాము. సరే అన్నయ్య.
అసలు మా అన్నయ్యకి ఈ ఊరికి రావడమే ఇష్టం లేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత బానే ఉంటున్నాడు. నిన్న అవనితో పాటు పోయి ఊరు పొలాలు మొత్తం చూసొచ్చినాడు. ఈ రోజు పక్కూర్లో ఉన్న జాతరకి పోనీక ప్లాన్ వేసుకున్నాము అంటున్నాడు. అవని మాత్రం తక్కువది కాదు. రోజు రోజుకి మా అన్నయ్యలో మస్తు మార్పు వస్తుంది. మళ్ళీ నేను మా అత్తింటికి పోతే ఈ అవనికి ఇంకేం అడ్డు ఉండదు. మా అన్నయ్యని తన కొంగుకు ముడేసుకుంటది. ఏం చేయాలో అర్థమైతలేదు. ఇదంతా వానక్కకి చెప్తే వానక్కని ఏదో ఒక సలహా ఇస్తుంది. ఆయన ఈరోజు ఆఫీస్కే పోయలేడు. అడుగుతుంటే ఏం చెప్తలేడు. ఆయనకి ఎంత అర్జెంట్ పనున్నా ఎప్పుడు లీవ్ పెట్టలేడు. ఇంతకీ కారణం ఏమై ఉంటది? వదినా, ఇదెందుకు వచ్చింది నా దగ్గరికి? ఏమ్మా మహాతల్లి, నీ కళ్ళు ఇప్పుడు చల్లబన్నాయా? ఇప్పుడు నీకు సంతోషంగా ఉందే? ఎందుకు వదినా అంత నిష్ఠూరంగా మాట్లాడుతున్నావు? ఇప్పుడు నేనేం చేసినాను నువ్వు అట్లా మాట్లాడుతున్నావు? నువ్వు ఏం చేసినావా? మా కాపురంలో నిప్పులు పోసినావు కదా. మళ్ళీ ఏం మెరగని నంగనాచిలాగా ఏం నటిస్తున్నావే? ఛీ, నీ ముఖం చూడాలంటే అసహ్యంగా ఉంది నాకు. నువ్వు నిన్న జరిగిన గొడవ ఇంకా మనసులోనే పెట్టుకున్నట్టున్నావు. అందుకే నాతో ఇట్లా మాట్లాడుతున్నావు. నిన్న జరిగిన గొడవ మనసులో పెట్టుకోవడం కాదు. నీ వల్ల నాకు మీ అన్నయ్యకి పెద్ద గొడవ జరిగింది. మీ అన్నయ్య నాతో మాట్లాడతలేడు. దీనికి అంతటికి కారణం నువ్వే. ఏంది? అన్నయ్యకి వదినకి పెద్ద గొడవ జరిగిందే? అది కూడా నా వల్ల. మా అన్నయ్యకి వదిన మీద కోపం వచ్చిందని తెలుసు. కానీ వీళ్ళ మధ్య ఎప్పుడు ఉండేదేలే అనుకున్నాను. అసలు మా అన్నయ్య వదినతో మాట్లాడతలేడంటే వీళ్ళ మధ్య ఎంత పెద్ద గొడవ జరిగిందో ఏమో. అసలు నా జీవితంలో మనశ్శాంతి అనేదే ఉండదు. ఒక సమస్య పోతే ఇంకో సమస్య. నువ్వు మా ఇద్దరిని విడదీయనీకనే ఈ ఇంటికి వచ్చినావు. నిన్న జరిగిన దానిలో లేనిపోని గిల్లలని చెప్పినారు నా మీద. అందుకే మీ అన్నయ్యకి నా మీద అంత కోపం వచ్చింది. లేదొదిన, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నిన్న జరిగిన గొడవ గురించి మా అన్నయ్యకి ఏం చెప్పలేను. నువ్వు చెప్పకపోతే ఏమి? మీ అమ్మ ఉంది కదా, మీరిద్దరు చాలు నా పానానికి. అంత కఠినంగా మాట్లాడొద్దు. నిజం చెప్పాలంటే నిన్న జరిగిన గొడవలో నా తప్పేం లేదు. నువ్వే అనవసరంగా నోరు జారినావు. నన్ను అన్న నేను భరించేదాన్ని. కానీ నువ్వు నా భర్తనన్నావు. అందుకే నాకు మస్తు కోపం వచ్చింది. ఓ, మీరు పైనుంచి దిగొచ్చినారు. మరి మిమ్మల్ని ఎవ్వరు ఒక మాట కూడా అనకూడదు. అంటే మళ్ళీ కోపాలు వస్తాయి. ఏమన్నా తప్పు ఉంటే ఎవరేమన్నా పడొచ్చు. కానీ తప్పు లేకుండా ఒక మనిషిని అన్యాయంగా అంటే ఎవరు పడరు. నీ నంగనాచి మాటలు చాలే. ఇంకా ఇంతకీ నా దగ్గరికి ఎందుకు వచ్చినావో చెప్పు. ఏం లేదు వదినా, మన పక్క ఊర్లో జాతర జరుగుతుంది కదా, సరదాగా పోయి రావచ్చని నేను అన్నయ్య ప్లాన్ చేసినాము. ఇప్పుడు అందరూ రెడీ అయినారు. నువ్వు కూడా రెడీ కా వదినా, అందరం కలిసే పోదాము. ఇది చెప్పనీకని వచ్చినావా? అవును. అంటే ఆయన ఈరోజు ఆఫీస్కి లీవ్ పెట్టింది ఇందుకేనేమో. అందరూ జాతరకి పోయి బాగా ఎంజాయ్ చేసి రావాలని ప్లాన్ చేసుకున్నారు. నన్ని సరదాగా బయటికి తీసుకుపో అంటే నా కోసం ఒక్కరోజు కూడా లీవ్ పెట్టాడు. అంతెందుకు, సెలవు ఉన్నప్పుడు కూడా బయటికి దొరుకొని పోడు. కానీ ఆయన గారి ముద్దుల చెల్లెల కోసం ఈ రోజు ఆఫీస్కి లీవ్ పెట్టి మరీ పోతున్నాడు. అంతేలే, పెండ్లం అల్లమైంది, చెల్లెలు బెల్లమైంది. కనీసం నా మొగుడన్న నన్ను రమ్మని పిలిచొచ్చు కదా. ఆయన పిలిచకుండా ఈ అవనిని పంపించినట్టున్నాడు. ఆయనకి అంత బెట్టుంటే నాకెంత ఉండాలి. నువ్వు తొందరగా రెడీ అయితే అందరం కలిసి పోదాం. చింటుగాన్ని మా అమ్మ చూసుకుంటదిలే. నా కొడుకుని ఎవరు చూసుకోవాల్సిన అవసరం లేదు. అయినా నువ్వు పిలిస్తే నేనెందుకు వస్తా జాతరకి? పిలిస్తే నా మొగుడే పిలిచాలి. అట్లయితేనే వస్తా. అన్నయ్య నీ మీద ఇంకా కోపంగా ఉన్నాడు. వదినని తొలుకొని పోదామంటే వద్దు అంటున్నాడు. కానీ అన్నయ్య అట్లే అంటాడు. నువ్వు వస్తే ఏమన్నాడు? ఈ అవనీని ఆయన్నే పంపించినాడేమో అనుకున్నాను. ఇంకా ఆయనకి నా మీద కోపం తగ్గలేనట్టుంది. నువ్వు కూడా మాతో పాటు రావచ్చు కదా వదినా. కనీసం ఇట్లనైనా అన్నయ్యకి నీ మీద కోపం తగ్గుతుందేమో. అంత చేసిందే నువ్వు, మళ్ళీ నీతులేం చెప్తున్నావులే. నేను చెప్పాల్సింది చెప్పినా వదినా, ఆ తర్వాత నీ ఇష్టం. ఇంకా అమ్మో, నేను కూడా ఖచ్చితంగా జాతరకి పోవాల్సిందే. ఆయన ముందరనే నా మీద మస్తు కోపంగా ఉన్నాడు. నాకిదే మంచి ఛాన్స్. తిరిగి ఇంటికి వచ్చే వరకు ఆయనకి నా మీద ఉన్న కోపం అంతా పోవాలి. అవని, వదినా, మీతో పాటు జాతరకి నేను కూడా వస్తున్నా. 10 నిమిషాలలో రెడీ అయితా. అంతవరకు ఆగండి. సరే వదినా. ఈ అవనితో పాటు కలిసిపోవడం నాకు అసలు ఇష్టం లేదు. కానీ నా మొగుని కోసం తప్పదు. ఇంకేందమ్మా లేటు? వదిన వస్తా అని చెప్పింది. రెడీ అవుతుంది. ఇంకొక 10 నిమిషాలు. ఎందుకు పిలిచినావు మీ వదిన్ని? మీ వదిన నిన్ను ఎన్ని మాటలన్నా నీకు కూడా బుద్ధి రాదు. మళ్ళీ పోయి పిలిచినావు. నువ్వు మీద పడి మాట్లాడితే మీ వదిన ఇంకా నెత్తుకెక్కుతుంది. ఏందన్నయ్య నువ్వు? భార్య భర్త అన్నాక ఏవో చిన్న చిన్న సమస్యలు వస్తూనే ఉంటాయి. ఎప్పుడు జరిగిన గొడవ అప్పుడే మర్చిపోవాలి. నువ్వు అన్ని మనసులో పెట్టుకొని వదినతో మాట్లాడతలేవంట. ఏంది మీ వదిన చెప్పిందా నీకి? వదిన చెప్పకపోతే నాకు అర్థం కాదా? నువ్వు నాకంటే పెద్దవాడివి. నువ్వు నాకు చెప్పాల్సింది పోయి ఇదంతా ఏంది? మీ వదిన నీ గురించి ఏం మాట్లాడిందో తెలిస్తే నువ్వు అసలు ఇట్లా మాట్లాడవు. ఏమన్నా మాట్లాడని. మా మధ్య గొడవ ఏమన్నా ఉంటే మేమే చూసుకుంటాము. నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ కావద్దు. ఇప్పుడు కూడా వదిన మనతో పాటు జాతరకు వస్తుంది. వదినతో మంచిగుండు. అవని, ఏవండి, స్వప్నతో మాట్లాడినారా? స్వప్న ఏమనింది? స్వప్నకి ఇంట్రెస్ట్ లేదంట.
రాను అని చెప్పింది. సరే తన ఇష్టంలే, మా వదిన వస్తా అని చెప్పింది. మరి అప్పుడు చింటూని చూసుకోవాలని చెప్పింది కదా. చింటూని మా అమ్మ చూసుకుంటా అని చెప్పిందిలే. సరే అయితే. నేను రెడీ అయినా, ఇంకా బయలుదేరదామా? సరే వదిన. ఆగండి, ఏంది అందరూ కలిసి ఆడుకోతున్నారు? అదేంది స్వప్న, నీకు చెప్పినా కదా ఫస్టే జాతరకి పోతున్నామని. మరి వానకు వస్తలేదని చెప్పినారు కదా. నేను కూడా చింటూ కోసం పోకూడదని అనుకున్నాను, కానీ చింటూని మా అత్తయ్య చూసుకుంటా అని చెప్పింది, అందుకే పోతున్నా. అయ్యయ్యో, వానక్క వస్తలేదని చెప్పి నేను కూడా రాను అని చెప్పినాను. ఇప్పుడు అక్క కూడా పోతుంది. మరి వీళ్ళందరూ పోతే ఇంటికాడ నేను ఒక్కదాన్నే కదా. మా అన్నయ్యతో అనవసరంగా రాను అని చెప్పినాను. ఇప్పుడు మళ్ళీ వస్తానని చెప్పాలి. చింటుగాడు ఏమన్నా అల్లరి చేస్తే నువ్వు కూడా చూసుకో. అన్నయ్య, ఏంది చెల్లి? నేను కూడా మీతో పాటే వస్తా. అప్పుడు రాను అని చెప్పినావు కదమ్మా. ఇప్పుడు నేనే వస్తా అని చెప్తున్నా కదా అన్నయ్య. ఎప్పుడు కూడా ఒక్క మాట మీద ఉండవు. ఇప్పుడు వస్తా అని చెప్తుంది కదా. నువ్వు రా స్వప్న, పోదాం. థ్యాంక్స్ అవని. మళ్ళీ మగారికి బొట్టు పెట్టి చెప్పాలా? బండి ఎక్కొచ్చు కదా. బావ అవనీలు పోయిరి ముందరనే. వాణి ఎక్కువ అని ఒక మాట అంటే ఏమైతుంది? నోట్లో ఉన్న ముత్యాలేమన్నా రాలిపోతాయా? వాళ్ళు పోయిరి ముందరనే, ఈయన మాత్రం ఎక్కువ అని అంటలేడు. ఆ సుబ్బారావు, నీకు మళ్ళీ ప్రత్యేకంగా బొట్టు పెట్టి చెప్పాలా? వాళ్ళు ముందరనే పోయినారు. కండ్లు కనబడతలేవా? ఓవర్ యాక్షన్. నన్నే అంటున్నాడు. నాతో డైరెక్ట్ గా మాట్లాడకుండా ఫోన్ లో సుబ్బారావు అంటున్నాడు. అదే మాట నాకు చెప్తే ఏమైతుంది? చెప్పేది నీకే. సుబ్బారావు, తొందరగా ఎక్కుపోదాము. అంతగా ఇష్టం లేకుంటే రావద్దు. పోనాడు ఇంట్లోకి. లేకపోతే బైక్ మీద ఎక్కించుకుపోయేది ఎక్కువ అంటే మళ్ళీ బెట్టు చేస్తుంది. బెట్టు ఇప్పుడు తిక్క కుదిరినట్టుంది. మరసంగా బండెకి గుసయింది. అయ్యి, ఎంత బాగుందో జాతర. ఇంతమంది ఉన్నారు. ఎప్పుడో చిన్నప్పుడు చూసినా ఇలాంటి జాతర, మళ్ళీ ఇప్పుడే రావడం. అవును స్వప్న, నువ్వు చెప్పింది కరెక్టే. మనం ఎప్పుడో చిన్నప్పుడు చూసినాం ఇలాంటి జాతర. ఏవండి, మనం ఆ షాప్ దగ్గర పోదాం. రావని పోదాం. ఏవండి, మనం ఏ షాప్ దగ్గర పోదాం? మన చింటుగానికి బొమ్మలంటే ఇష్టం కదా, వాని కోసం బొమ్మలు కొనుక్కుందాం. రండి, మంచి షాప్ దగ్గర పోదాం. ఆ సుబ్బారావు, ఏమో అని తొలుకొని వచ్చినాను. అంత మాత్రానికి కోపం తగ్గినట్టు కాదు. నువ్వు నాతో మాట్లాడొద్దు. నా కొడుక్కి ఏం కొనుక్కోవాలో నాకు తెలుసులే. నీది నువ్వు చూసుకో. ఇంకా అందరూ ఉన్నారు కదా అని మంచిగా మాట్లాడుతున్నా. నా ఓపికని టెస్ట్ చేయొద్దు. మాకు పెళ్ళయి ఇన్ని సంవత్సరాలు అవుతుంది. ఇన్ని రోజులుల్లా ఈయన ఎప్పుడు ఇట బిహేవ్ చేసలేడు. దీనికి అంతటికి కారణం అవనీనే. దాన్ని మాత్రం ఊకనేసి పెట్టను. నాకి నా మొగునికి మధ్య గొడవ పెట్టినట్టు దానికి దాని మొగుని కూడా పెట్టాలి. అట్టయితేనే సిగ్గొచ్చేది. అక్క, ఏమైందక్క? బావకి నీకు మధ్య ఏమన్నా గొడవనా? అవును స్వప్న, ఇంతకేమైందక్క? నీకు ఇంతకు ముందు చెప్పినా కదా, నాకు నా మొగునికి ఏమైనా గొడవ జరిగితే దానికి ఖచ్చితంగా కారణం అవనీనే. వాళ్ళ చెల్లెలు ఎవరినైనా మర్డర్ చేసినా సరే మా ఆయనకి వాళ్ళ చెల్లెలే కరెక్ట్. దానికే సపోర్ట్ చేస్తాడు. నీ మొగుడే కాదులే, నా మొగుడు అంతే. ఇంకా నీ మొగుడన్నా అవనికి సొంత అన్నయ్య, ఆ మాత్రం సపోర్ట్ ఉంటది. కానీ నా మొగుడు అన్నయ్యగా అన్నయ్య. నన్ను కాదని నిన్నగాక మొన్న వచ్చిన అవనిని సపోర్ట్ చేస్తాడు. ఎవరి వరకో ఎందుకు, ఎంతగానో అసహించుకునే మా అన్నయ్యనే మార్చేసింది ఆవని. ఇంకా నీ మొగుడు నా మొగుడో లెక్కనా? ఇట్లే ఉంటే లాభం లేదు. ఇంతకింత ప్రతీకారం తీర్చుకోవాలి. అవునక్క, ఏ చిన్న ఛాన్స్ వచ్చినా వదులుకోకూడదు. సరే రా, మనం గాజులు కొనుక్కుందాం. పదక్క పోదాం. ఆ షాప్ లో గాజులు బాగున్నాయి, ఆడికే పోదాం రా. ఏంటండి ఈ షాప్ కి తొలుకొని వచ్చినారు? ఈ షాప్ లో గాజులు మస్తున్నాయి. మామూలుగా మీ ఆడవాళ్ళకి గాజులు అంటే ఇష్టం కదా, అందుకే ఇక్కడికి దొరుకుని వచ్చిన. నీకు నచ్చిన గాజులు తీసుకో. నాకి ఆల్రెడీ ఇంట్లో మస్తు గాజులు ఉన్నాయి. అయినా ఏం పర్లేదు. నాకెందుకో నీకు గాజులు కొనియాలని ఉంది. తీసుకోవని. నీ మొగుడు గాజులు తీసుకోమని అంత ప్రేమగా చెప్తున్నాడు. తీసుకోవచ్చు కదమ్మా. ఈ కాలంలో ఇట్లా కొనిచ్చే వాళ్ళు ఎవరున్నారు? ఆయన నాకు భార్య స్థానంలో గాజులు కొనిస్తే నేను కూడా ఎగిరి గంతేసేదాన్ని. కానీ ఈయన నన్ను ఒక ఫ్రెండ్ లాగా చూస్తున్నాడు. ఆ చనువుతోనే కొనిస్తా అని చెప్తున్నాడు. ఆడ గోల్డ్ కలర్ బ్యాంగిల్స్ బాగున్నాయి. ఇవే కాదు, దాని పక్కంది. ఇదిగోండి. ఇదిగో అవని, నీకు ఈ కలర్ బాగుంటది. చాలా బాగుందండి. ఇంతకీ గాజులు ఎంతమ్మా? 200. ఏంది 200? అంత రేట్ ఎందుకు? ఆ గాజులకి స్టోన్స్ ఎక్కువ ఉన్నాయమ్మా, అందుకే ఎక్కువ రేటు. ఈ గాజులు అంత రేట్ ఏం చెయ్యవులే. 100 రూపాయలకి ఇవ్వండి. ఏంది 100 రూపాయలకే? నాకే పర్లేవమ్మా 100 రూపాయలు. నీకెట్లు ఇయ్యాలి? అది 200కి 1 రూపాయి కూడా తక్కువ ఇయ్యను. ఆమె చెప్తుంది కదా 200 అని.
పర్లేదులే తీసుకుందాం. అంత సీన్ లేదు. 200 అంటే ఎక్కువ రేటు. అంత రేటు నేను తీసుకోను. డబ్బులు నేను ఇస్తలే. నువ్విస్తే ఒకటి నేను ఇస్తే ఒకటే. నీ మొగుడు ఇస్తా అన్నప్పుడు నీకెందుకమ్మా? గాజులు మంచిగున్నాయి, తీసుకోవచ్చు కదా. అవునవని. సరే, లాస్ట్కి 150 రూపాయలకి ఇయ్యి. రావమ్మా, వస్తే ఇచ్చేదాన్నే. అయితే నాకేం వద్దులే. ఏవండి రండి, మనం వేరే షాప్ కోదాం. హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందే? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. వీడియోకి హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.